నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా. ఎంబడిస్తాను నిన్ను యేసువా, ఎంబడిస్తాను నిన్ను యేసువా, ఎంబడిస్తాను నిన్ను యేసువా, ఎంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. దేవుని వాక్యం ధ్యానిద్దాం ప్రియులారా. నేటి దినాన మనం కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాము. మనం చేసేటటువంటి ఆలోచన ఏమై ఉంది అని అంటే, నేటి దినాన మూఢనమ్మకం గురించి పరిశుద్ధ గ్రంథంలో కొద్దిమంది కొన్ని రకాలుగా ఆలోచన చేశారు. ఆ యొక్క మూఢనమ్మకం గురించి కొద్దిమంది ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క చిత్తము ఏమై ఉందో, వారు ఎలా స్పందించారో వాటి విషయాలను మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎందుకు అని అంటే, దేవుని వాక్యం మనకు ఆధారమై ఉంటున్నది. దేవుని చిత్తం మనం జరిగించే వారిగా మనం ఉంటూ ఉన్నాం. అపోస్తల కార్యము 19వ అధ్యాయము, అపోస్తల కార్యము 19వ అధ్యాయము 35వ వచనం నుంచి కొన్ని వచనాలను మనం ఆలోచన చేద్దాం. 35 నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం ప్రియులారా. 35. అంతటా కరుణా సమూహమును సముదాయించి, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము ఆర్తెమీ మహాదేవికిని ధూపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనక మీరు శాంతము కలిగి ఏదియో ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు, కొన్నిటిని కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటి అనేటటువంటిది మనకి ముఖ్యమైనది అయి ఉంటున్నది. మన ఆలోచన, మన ఉద్దేశాలను మనం చూసినప్పుడు దేవుని చిత్తము, దేవుని వాక్యం మాత్రమే మనకు కరెక్ట్గా ఉండాలి. దేవుని వాక్యం మాత్రం మనకు కనిపించాలి, వినిపించాలి. మరి ఇప్పుడు ఈ లోకంలో చాలామంది కూడా మరి మూఢనమ్మకంగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం చాలా తెలియపరచబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది మూఢనమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి కొన్ని విషయాలను మనము లేఖనాలను పరిశీలన చేస్తున్నాం. 35వ వచనంలో మనం చూసినప్పుడు మరి ఇక్కడ అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము ఆర్తెమీ మహాదేవికిని ధూపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? తెలియని వాడెవడు? ఇక్కడ ఒక మూఢనమ్మకం మనకు కనిపిస్తూ ఉంటున్నది. అంటే దేవుని తప్ప మరి ఇంకా ఎవరినైనా కానీ ఆలోచన చేసినట్టుగా అయితే మరి అది దేవుని చిత్తమైనది కాదు. కొన్ని సందర్భంలో అవి ఏ విధంగా నడిపిస్తూ ఉంటున్నవి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 41వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడిలాగూ చెప్పి సభను ముగించాను. 40వ వచనం, మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోకి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందున
నందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడిలాగు చెప్పి సభను ముగించెను. ఇక్కడ మరి తెలియని వాటి కొరకు ఆశపడుతూ ఉన్నట్టుగా, మరి తెలియని విషయాల గురించి ఆలోచన చేస్తున్నట్టుగా, మరి పౌలు ఎఫెసునకు మరలుట, ఆయన చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుట, యూదులు అవిశ్వాసులవుతున్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూదులు ఏమవుతున్నారు? ఇక్కడ అవిశ్వాసులు అవుతూ ఉన్నారు. ఆ విషయాన్ని పౌలు గారు క్లుప్తంగా వివరించి ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 4:3. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించను? షిలోహిలో నున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిది. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మందసము ఉంటే మాత్రం చాలు, మేము రక్షింపబడతామని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ఏముండాలని కోరుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మందసం ఉంటే చాలని అనుకుంటున్నారు. కానీ మందసము ఉండడం వల్ల కాదు, కానీ మరి దేవుడు మనలో ఉండాలి, దేవుని భక్తి మనలో ఉండాలి, దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి, దేవుని ఆశ్రయించేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు దేన్ని ఆశీర్వదిస్తే దాని ద్వారా మనకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తే వారికి ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మందసం ఉండడం వల్ల ఇక్కడ కొందరు ఏమనుకున్నారు? ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ముందు ఓడిపోవడం గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందసము పట్టబడి నా విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ముందు విషయాలనల్లా కూడా మనం ఆలోచన చేస్తే మరి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మందసంలో ఉంది అని అనుకుంటూ ఉన్నారు. కొన్ని నమ్మకాలు ఎలా ఉంటున్నాయి అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. 4 నుంచి మనం అలాగనే కంటిన్యూ చదివితే, కాబట్టి జనులు షిలోహిమునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన ఓప్నీస్ను ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము నొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని ఎబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. మరి ఇక్కడ మందసం మాత్రం ఉంటే సరిపోదు, దేవుడు ఉండాలని, ఆ యొక్క మూఢనమ్మకము మూఢభక్తి కలిగి ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా వరకు మన ఉద్దేశాలు మనకేమనిపిస్తాయని అంటే అలాగున్నే అనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుని చిత్తము కాదు. దేవుని వెతకడము
అది సరైనటువంటి నమ్మకం. దేవుని వెతకకపోవడము సరైన నమ్మకము కాదు అనేటటువంటిది గమనించాలి. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. 23. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగు మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుకుందాము అని ఆలోచన చేశారు. ఇందుకు మీరు చేయవలసినది ఏమనగా, ఆ రాజులలో ఒక్కొక్కరిని వాని అధిపతులలో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును, గుర్రములను, రథములను